ఈ కొబ్బరి బొండ బండ్లు, చెరుకు రసం బండ్లు, ఈ పానీపూరి బండ్లు చూస్తే నాకైతే లండన్ వచ్చినట్టు అనిపిస్తలే. మళ్ళా కేపీహెచ్‌పీ స్ట్రీట్ ఫుడ్‌లో పోయినట్టే అనిపిస్తుంది. అయినా ఇవన్నీ మన కోసం ఉన్నాయని జెప్పి పానీపూరి బండి కాడికి పోయి ఒక ప్లేట్ పానీపూరి ఇయ్యక్క అంటే కింది మీద చూసి ముందు బిల్లు పట్టుకరా తమ్ముడన్నది. కొత్త ప్లేస్‌లలో కొత్త పద్ధతులుంటాయని జెప్పి లేట్‌గా రియలైజ్ అయినా. సరే ఒక రూ. 550 పెట్టి ఒక ప్లేట్ దహీపూరి, ఇంకో ప్లేట్ బేల్ మిక్స్ తీసుకున్నా. నాకేమో దహీపూరి చేసి ఇయ్యమంటే ఈ అక్కేమో అలేఖ్య పికిల్స్‌లో పచ్చడి చేసిస్తుంది మరి. ఈ తయారీ చూస్తుంటే కొంచెం ఉప్పు కారం వేస్తే ఏదో ఒక కూరనైతే కన్ఫర్మ్‌గా రెడీ అయిపోతది. ఇక తయారు చేసుడు ఎట్లున్నా గానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను నిజంగా చెప్తున్నా నాకు మస్తు నచ్చిందది. పానీపూరి తర్వాత తిన్నది బేల్ మిక్స్. దీని మేకింగ్ చూడుర్రి. నాకు దాన్ని చూస్తుంటే నాకు రకరకాలుగా అనిపిస్తుంది. మా దోస్తుగానికి ఎంత చెప్పినా వినకుండా వానికి బేల్ మిక్సే కావాలని చెప్తే సరే అని చెప్పి మాత్రమే తీసుకున్నాం. ఆ బేల్ మిక్స్ తయారు చేస్తుంటే రకరకాలుగా ఉన్నా కూడా తింటుంటే మాత్రం చాలా బాగుండే. ఎంత బాగున్నదంటే నేను ఇంటికి సైకిల్ మీద పోయేటప్పుడు కూడా తినుకుంటూనే పోయినా మళ్ళా.